ఇక కామారెడ్డిలో కుండపోత వర్షం పడుతూనే ఉంది. ఉదయం నుంచి గ్యాప్ ఇవ్వకుండా వర్షం కుమ్ముతుంది. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం వరదలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కామారెడ్డి జిల్లా జలదిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. పలు కాలనీలన్నీ జలమయమయ్యాయని చెప్పొచ్చు. మనం విద్యానగర్ కాలనీలో విద్యానగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు సాయిబాబా న్యూ సాయిబాబా టెంపుల్ నుంచి ఇటు విద్యానగర్ కింద ఇటు సాయిబాలాజీ అపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా అటు ఎల్లారెడ్డి వెళ్లాల్సినటువంటి రహదారి పూర్తిగా జలదిగ్బంధంలో ఉందని చెప్పు. ఇళ్లలోకి అపార్ట్మెంట్ లోకి నీరు చేరిన పరిస్థితి ఉంది. అర్ధరాత్రి 3 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం కంటిన్యూగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అటు ఎన్జిఓస్ కాలనీతో పాటు పలు కాలనీలన్నీ జలమయమని చెప్పవచ్చు. ఇళ్లలోకి మురుగునీరు వర్షం చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పార్కింగ్ చేస్తున్నటువంటి కార్లు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడ్డది. అటు ఎన్జిఓస్ కాలనీ అదేవిధంగా అటు విఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్నటువంటి పలు కాలనీలు వాగులు వంకలు ఉప్పొంగి పారడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు అశోక్ నగర్ అదేవిధంగా ఇందిరానగర్ తో పాటు ఇటు పలు అనేక కాలనీలు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. కుండపోత వర్షం దాదాపుగా రాజంపేట మండలంలో 39 సెంటీమీటర్లు, బిక్కనూరు మండలంలో 17 సెంటీమీటర్లు, మాచారెడ్డి మండలంలో 18 సెంటీమీటర్లు దాదాపుగా వాతావరణ శాఖ లెక్కల ప్రకారం వాతావరణ శాఖ చెప్పిన అంచనాల ప్రకారం గత 32 సంవత్సరాల నుంచి మొదటిసారిగా ఈ రకంగా వర్షం కుండపోతగా కురిసిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు విఎస్ఆర్ గార్డెన్ లో ఉన్నటువంటి హైదరాబాద్ నేషనల్ నంబర్ పాత 7 కు ఆనుకొన్నటువంటి ఉర్దూ మీడియం స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉండే వల్ల పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్న సమయంలోనే వర్షం ఒకేసారి ఉధృతంగా కురవడంతో కుండపోతగా మారడంతో అనేక కాలనీలలో నీరు చేరడంతో ఓ బిల్డింగ్ పైన విద్యార్థుల తల్లిదండ్రులు చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది. ఉర్దూ మీడియం స్కూలు దాదాపుగా 22 మంది అందులో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. 22 మంది పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటు సుదూర ప్రాంతాలకు కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో అటు నిజాం సాగర్ మండలం బొగ్గగుడిసెలు ఉన్నటువంటి ఒక దినసరి కూలీలు బిహారీ కూలీలు 10 మంది చిక్కుకున్నారు. ఈ చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రిస్క్ చేసి మరి కాపాడిన పరిస్థితి. అటు నేషనల్ హైవే 44 తో పాటు అటు బాన్స్వాడ నిజామాబాద్ వెళ్ళినటువంటి రహదారి పిట్లంగుండ వెళ్లాల్సినటువంటి గాంధారి అదేవిధంగా ఇటు కామారెడ్డికి రావాల్సినటువంటి రహదారులు పూర్తిగా జలమయమని చెప్పొచ్చు. బాన్స్వాడ టు కామారెడ్డి నర్సాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నేపథ్యంలో పూర్తిగా రాకపోకలు ఉన్నాయి. నిజామాబాద్ నుంచి ఇటు అడ్లూరు ఎల్లారెడ్డి టెక్నికల్ బైపాస్ లో ఉన్నటువంటి పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు నిజామాబాద్ నుంచి అటు హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి రహదారి పూర్తిగా జలమయమని చెప్పొచ్చు. ఇప్పుడు పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ఈ నేపథ్యంలో అటు రైల్వే కూడా ఇటు అశోక్ నగర్ అదేవిధంగా తలవల్ల బిక్కనూరులో ఉన్నటువంటి తలవల్ల దగ్గర రైల్వే ట్రాక్ లో ఉన్నటువంటి కంకర మొరం కొట్టుకుపోవడం వల్ల పూర్తిగా 14 రైళ్లను రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు రైల్వే అధికారులు ఒకటే చెప్తున్నారు, మీ ట్రైన్స్ రద్దు కావడం జరిగినది, రిఫండ్ చేస్తాము. అదేవిధంగా పలు రైళ్లు 2 రోజుల పాటు మూసేస్తామని దక్షిణ మధ్య రైల్వే కూడా హెచ్చరించిన నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో వర్షాలు మరింత ఉధృతంగా 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది కామారెడ్డి జిల్లాకు. ఈ నేపథ్యంలో వర్షం మరింత కురవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ఉంది. ఇటు అధికార యంత్రాంగం కూడా ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పద్ధతులను జరుగుతున్నటువంటి సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ సంఘంతో పాటు ఇతర ఉన్నతాధికారులు కామారెడ్డి జిల్లాతో పాటు ఇటు గ్రామీణ ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి తాండాలు పరిసర ప్రాంతాల్లో చిక్కుకొని ఉన్నటువంటి సహాయక చర్యల పైన ఉమ్మడి ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు రైళ్ల రాకపోకకు అంతరాయం కలిగింది. అశోక్ నగర్ వద్ద ఉన్నటువంటి గేటు దగ్గర రైల్వే కంకర పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు రైళ్లను తాత్కాలికంగా 14 రైళ్లను బంద్ పెడుతున్నట్టుగా ఇటు దక్షిణ మధ్య అధికారులు చెప్పినట్టు పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మరి 2 రోజుల పాటు వర్షం ఉధృతంగా ఉంటుంది. ఈ పాటికే కామారెడ్డితో పాటు అటు కామారెడ్డి నియోజకవర్గంతో పాటు అనేక గ్రామాల్లో జల దిగ్బంధంలో ఉన్నాయి.
సహాయక చర్యలు చేపట్టాలని వేడుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి కొంచెం సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాన్య ప్రజలు కోరుతున్నారు. ఇవాళ వినాయక చవితి అనేక మండపాలు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జలదిగ్బంధాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పవచ్చు.